వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. సాధారణ బదిలీలలో భాగంగా గుంటూరు ఈస్ట్ డీఎస్పీగా పనిచేస్తున్న అబ్దుల్ అజీజ్ రేపల్ల డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన రౌడీ షీటర్లు, పాత నేరస్తులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని, పదే పదే పట్టుపడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సివిల్ వివాదాల పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయించాలని, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోతే నేరుగా తనను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అలాగే కళాశాల విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నేను రేపల్ల డీఎస్పీగా నిన్న ఛార్జ్ తీసుకున్నాను. ఈ సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసిందంటే, ముఖ్యంగా మేము శాంతి భద్రతల మీద మా ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు మీ జీవనం సాగించాలని కోరుకుంటున్నాము. ఎటువంటి గొడవలకు అవకాశం ఇవ్వకండి. ఎటువంటి సమస్య వస్తే మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించండి. తర్వాత పోలీస్ స్టేషన్ మీకు న్యాయం జరగకపోతే మీ ఇన్స్పెక్టర్ సిఏ గారి దగ్గర పోండి. సిఏ గారి దగ్గర కూడా మీకు న్యాయం జరగకపోతే మా డిఎస్పీ ఆఫీస్ రండి. మేము మీ సమస్యను పరిష్కరించడం చూస్తాము. సివిల్ మ్యాటర్స్లో పోలీసుకి అధికారం ఉండవు, వాటిలో కొన్ని కష్టం అవుతుంది. వాటిలో మీరు కోర్టుని ఆశ్రయించండి. అట్లాగే కాలేజీలు ఇప్పుడు మొదలవుతున్నాయి. పిల్లలు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళండి. చదువుల కోసం మీరు కాలేజ్ చదివేది ఎందుకంటే చదువుకోవడానికి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, భవిష్యత్తును మెరుగుపరచుకోవడం కోసం. అక్కడికి వచ్చి మీరు అల్లరి పనులు కానీ యూటీజీ కానీ చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అట్లాగే కాలేజీలో ఈ రోజు కాలేజీలో గంజాయి, మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అటువంటి సమాచారం పోలీసు వారికి తెలియజేయండి. మీ పిల్లల్ని మంచి కాలేజీలో చేర్చండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ వెనక బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి గంజాయి కేసుల్లో అక్కడ ఉన్న అమ్మే దేవత మీరు చేర్చబాకండి. ముందు ఎంక్వైరీ చేసుకొని మంచి కాలేజీలు చేర్చమని నేను కోరుకున్న తల్లిదండ్రులకి. ఇంకా రౌడీ ఎలిమెంట్స్ కానీ వాటి గురించి కూడా మేము ప్రత్యేక నిఘా పెడుతున్నాము. స్టేషన్ వైజ్గా, ఏరియా వైజ్గా పెడుతున్నాము. వాళ్ళ కదలికలను కూడా గమనిస్తూ ఉంటాము. అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము తెలియజేసుకున్నాము.